దేవుని యందు భయము భక్తి కలిగి జీవించుట వలన వాడికి కలిగే ప్రతిఫలము, వాడికి కలిగే రివార్డు, వాడికి వచ్చే లాభాలేంటి అర్థమవుతుందా? ఒక మనుషుడు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించుట వలన వాడికి వచ్చే లాభాలేంటి, వాడికి వచ్చే ప్రతిఫలం ఏంటి, దానిని ఇప్పుడు మనం నెమ్మదిగా ఒక్కొక్క వాక్యం నుండి మనం చూద్దాం. మొదటి వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యము. సామెతల గ్రంథములో అధ్యాయం 3 ఫస్ట్ 7వ వాక్యాన్ని చదువుదాము, తర్వాత 8వ వాక్యాన్ని చదువుదాము. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, అండర్లైన్ చేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఏమి కలుగును? ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. అండర్లైన్ చేయండి ఈ పదాన్ని, అండర్లైన్ చేయండి. బైబిల్ ఏమంటుందో చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి, ఏం కలిగి ఉండాలి మనము? చెప్పండి, ఏం కలిగి ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అర్థం చేసుకోండి, ఒక మనుష్యుడు ఎప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటాడో ఆ క్షణము వాడు ఆటోమేటిక్గా చెడుతనాన్ని విడిచిపెడతాడు. చాలా మంది చెడుతనమును విడిచిపెట్టరు. ఎందుకు తెలుసిన? వారికి దేవుని యందు భయము భక్తి లేదు. ఎప్పుడు నీకు దేవుని మీద భయము భక్తి కలుగుద్దో నీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలిసిన? చెడుతనమును విడిచిపెడతావు. నువ్వు చర్చికి వస్తే కాదు సుమా, చర్చిలో కూర్చుంటే కాదు, ఎప్పుడు నువ్వు చెడుతనాన్ని విడిచిపెడతావో తెలిసిన? నీ మనసులో, నీ హృదయములో ఎప్పుడు దేవుని యందు భయము భక్తి కలుగుద్దో నీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలిసిన? చెడుతనమును విడిచిపెడతావు. సో దేవుని యందు ఒక మనుషుడు భయము భక్తి ఉంచుట వలన ఆటోమేటిక్గా వాడు దేన్ని వదిలేస్తాడు? చెడుతనాన్ని వదిలేస్తాడు. ఈరోజు చాలా మంది చర్చికి వచ్చి కూడా వదలటం లేదు. తెలియక చాలా మంది చర్చికి వెళ్ళి ఏం మారారంటారు. పొరపాటు నాయన చర్చికి రావటం, ఇది వచ్చి డ్రెస్సింగ్ రూమ్ కాదు, వచ్చి మార్చుకొని పోవటానికి, ఇది వచ్చి మేకప్ వేసే స్థలం కాదు, వచ్చి ఇక్కడ తెల్ల ఎంటుకలు వచ్చి పోయేటప్పుడు డై వేసి పంపడానికి. ఇక్కడ నువ్వు వాక్యం విని గ్రహించి నీ అంతటా నువ్వు మారటానికి ఇక్కడ మేము రూట్ చూపిస్తాం. ఇక్కడ చెప్తాం, అంతవరకు నువ్వు పాటించడమో దాన్ని పాటించకపోవటం అది నీ మీద ఆధారపడి ఉంది. బైబిల్ ప్రకారం నేను చెప్తున్నాను, ఒక మనుషుడు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట వలన వాడి రియాక్షన్ మారుతుంది, వాడి యాక్షన్ మారుతుంది, వాడి నడక మారుతుంది. ఏంటంటే వాడు ఫస్ట్ దేవుని యందు భయము భక్తి ఎప్పుడు ఉంచుతున్నాడో ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే చెడుతనాన్ని విడిచిపెడతాడు. దేన్ని విడిచిపెడతాడు? వాడు విడిచిపెట్టలేదంటే ఇంకా వాడికి ఏం కలగలేదు. చెప్పండి. ఒకడు చెడుతనాన్ని విడిచిపెట్టకుండా గుళ్ళో కూర్చున్నాడు, చెడుతనాన్ని విడిచిపెట్టకుండా వాక్యం వింటున్నాడు, చెడుతనాన్ని విడిచిపెట్టకుండా బ్రతుకుతున్నాడంటే వాడు ఇంకా ఎవరి మీద భయము భక్తి ఉంచలేదు. అదే కారణం. ఇక్కడ చూడు, అదే సామెతలు 8వ అధ్యాయం, మరలా వద్దాం ఆ అధ్యాయాన్ని, మరలా వద్దాం. ఫస్ట్ ఒకసారి సామెతల గ్రంథము 8వ అధ్యాయం చూడండి, 13వ వాక్యము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. దేన్ని అసహించుకుంటారంట? చూడండి, వారికి ఎప్పుడు ఒక మనిషి దేవుని యందు భయము భక్తి కలుగుతుందో వాడు చెడుతనాన్ని అసహించుకుంటాడంట. చీ అంటాడంట. చీ, నేను దాని జోడికి వెళ్ళను అంటాడంట. నాకు వద్దు అంటాడంట. ఎందుకు తెలిసిన? వాడికి దేవుని మీద భయము భక్తి కలిగింది. వాడు దేవుని మీద పూర్తిగా భయము భక్తి కలిగిన దాని వలన వాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు. 10 మంది బలవంతం చేసిన వద్దంటాడు, ఊరు మొత్తం కలిసి బలవంతం చేసిన వద్దంటాడు. ఎందుకంటే వాడికి దేవుని మీద భయము భక్తి కలిగినది. అందువలన వాడు చెడుతనం చెయ్యడు, వాడు అసహించుకుంటాడు, వాడు దాన్ని విడిచిపెడతాడు.
వాడు ఆలోచిస్తాడు, ఏదైనా చెయ్యాలా, ఈ తప్పు చెయ్యాలా, ఈ పొరపాటు చెయ్యాలా, దొంగతనం చెయ్యాలా వద్దా ఆలోచిస్తాడు. ఎందుకంటే లోపల భయము. కానీ వాడు ఇంకను చేస్తున్నాడంటే చెప్పండి, వాడిలో ఏం కలగలేదు, భయం లేదు, దేవుని మీద భయం లేదు. సో అర్థం చేసుకోండి, ఒక మనుషుడు దేవుని యందు ఫస్ట్ వాడు ఎప్పుడు భయము భక్తి ఉంచుతాడో వాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు. అందువలన చెడుతనాన్ని విడిచిపెడతాడు. ఎప్పుడు వాడు విడిచిపెడతాడో అప్పుడు వాడి శరీరమునకు ఏం కలుగుతుంది? ఆరోగ్యం. ఇప్పుడు రండి 3వ అధ్యాయం. 7-8 నేను చదువుతాను, చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు ఎప్పుడంట? నువ్వు ఎప్పుడు చెడుతనమును విడిచిపెడతావో అప్పుడు. సరే చెప్పండి, ఎప్పుడంటే చెప్పండి, మాట్లాడండి, ఎప్పుడంటే చెప్పండి. నువ్వు ఎప్పుడు చెడుతనమును విడిచిపెడతావో అప్పుడు నీ దేహమునకు ఏం కలుగుతుంది? అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చెడుతనము విడిచిపెట్టినప్పుడు నీ దేహానికి వెంటనే ఆరోగ్యము, అంటే హెల్త్, నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది. నువ్వు విడిచిపెట్టకుండా అలాగనే ఉన్నావు అనుకో, ఇప్పుడు చెప్పండి, నీ దేహంలో ఏమున్నట్టు? అనారోగ్యం ఉన్నట్టు. ఇప్పుడు అర్థమైందా? చాలా మంది ఎందుకు అనారోగ్యంగా ఉన్నారు? చెడుతనమును పట్టుకొని ఉన్నారు, విడవటలేదు. ఎందుకు చర్చికి వచ్చేవాళ్ళు, ఇటు మగపిల్లలు, ఆడపిల్లలు, స్త్రీలు, పురుషులు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ అనారోగ్యంగా ఉన్నారంటే ఒకటే కారణం, చెడుతనము విడవటం లేదు. ఎందుకు చెడుతనము విడవటం లేదు? వారికి భయం లేదు దేవుని మీద. ఒకసారి ఒక మనిషికి దేవుని మీద భయం కలిగితే, భక్తి కలిగితే, వాడు ఫస్ట్ చేసే పని చెడుతనాన్ని వద్దు అని వదులుతాడు. వాడు ఎప్పుడు వదులుతాడో వాడిలో ఉన్న జబ్బు మొత్తం పోతుందండి. నేను చెప్తున్నా, ప్రతిదీ కొట్టుకుపోతుంది, ఆరోగ్యం స్టార్ట్ అవుతుంది, మంచి ఆరోగ్యం. చూడు, మగపిల్లలు కానీ ఏదో చచ్చిపోయే వాళ్ళలాగా కనబడతా ఉంటారు, వీక్గా కనబడతా ఉంటారు. కారణం ఏంటంటే లోపల ఏదో ఒక చెడు ఉంటుంది, దాన్ని వదులుకోలేక, ఆ చెడుకు బానిసై బయట పడలేక ఆ చెడు వారిని వేధిస్తూ ఉంటుందంట. దాన్ని గిల్టీ ఫీలింగ్ అంటారు. ఆ వేదనకు తట్టుకోలేక వాళ్ళు సన్నబడిపోతూ ఉంటారు, బయటపడలేక. ఎందుకంటే చూడండి, లోపల వేదన, అది బయట చెప్పుకోలేరు చాలామంది. లోపల వేదన వారిని నలిపివేస్తూ ఉంటుంది. ఆడపిల్లలు, మగపిల్లలు సన్నబడుతున్నారంటే వెంటనే మీరు అర్థం చేసుకోండి, సంథింగ్ ఇస్ దేర్ ఇన్సైడ్, ఏదో లోపల ప్రాబ్లం ఉంది, ఎక్కడో చిక్కుకున్నారు, పీనుగలాగా అవుతూ ఉంటారు, ఎక్కడో ఏదో ఒక చోట చిక్కుకున్నారు, బయటపడలేరు, బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఆ చెడుతనము వదులుకుంటారో, నేను చెప్తున్నాను, ఆ రోజు నుంచి వాళ్ళ బాడీలో దేవుడు అంటున్నాడు ఆరోగ్యం స్టార్ట్ అవుతుందట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెడుతనము వదలకపోతే అనారోగ్యం ఉంటుంది. ఏదో పెద్ద వైరస్, కరోనా అంతకంటే భయంకరమైనది నీ లోపల ఉంది. చెడుతనము నీ లోపల ఉన్నంత వరకు. ఏమిటి ఆ చెడుతనం? ప్రభు క్లియర్గా చెప్పాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21-22. ఎవరైనా ఒక చదవమ్మా. చూడు, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. ఫస్ట్ ఏంటంటే చెప్పండి, దురాలోచనలు. 2 ఏంటంటే చెప్పండి, జారత్వములు. 3 ఏంటంటే చెప్పండి, దొంగతనములు. 4 ఏంటంటే చెప్పండి, నరహత్యలు. 5 ఏంటంటే చెప్పండి, వ్యభిచారములు. 6 ఏంటంటే చెప్పండి, లోబులు. 7 ఏంటంటే చెప్పండి, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు,
మత్సరములు, దేవ దూషణయు, అహంభావము, అవివేకము. చూడు, మొత్తం ప్రభు ఇక్కడ 13 చెడు కార్యాల గురించి చెప్పాడు. మొత్తం 13 చెడు కార్యాలు. నేను అంటున్నాను, ఒక్కొక్క కార్యము వైరస్ కంటే భయంకరమైనది. నాకు ఒక ఆయన చెప్తున్నాడు, ఈ వైరస్ అన్ని వైరస్ల కంటే భయంకరమైనది. నేను చెప్తాను, అన్ని వైరస్ల కంటే భయంకరమైనది బయట నుంచి కాదు సుమా, లోపల దాగి ఉంది. మనం ఏదో మాస్క్ కట్టుకుంటున్నాం, బయట నుంచి ఏదైనా లోపలికి వస్తుందని. కానీ ప్రభు అంటున్నాడు, బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదంట, లోపల నుండి బయటికి వచ్చేదే మనిషిని ఏం చేస్తుంది. నువ్వేదో బయట నుంచి లోపలికి వెళ్ళేదాని గురించి ఆలోచిస్తున్నావు. ప్రభు అంటున్నాడు, అరే బాబు, బయట నుంచి వెళ్ళేదాని వలన మనిషికి ఏ ఎఫెక్ట్ లేదురా, లోపల నుండి బయటికి వచ్చేదాని వలనే జీవితానికి, మానవునికి ఏమై ఉంది, ఒక ప్రమాదం వచ్చి ఉంది. 13 చెడు కార్యాలు. ఈ 13 చెడు కార్యాలు ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న వారిలో ఏదైనా 2-3 దాగి ఉంటుంది. ఆడవాళ్ళంటారు నాకు లేదని, పొరపాటు. కొన్ని ఫేసులు చూడు తలదించుకుని ఉన్నాయి, వీళ్ళందరూ కూడా అదే కేటగిరీ అన్నమాట. వాడు చూడు ఎంత హ్యాపీగా ఉన్నాడు సత్యముడు. ఎందుకంటే ఇప్పుడు వాడి మనసులో ఏమీ కదా, లోపల ఏమీ లేదు. నువ్వు కరోనా గురించి చెప్పి అంటాడు, ఎందుకంటే ఏమీ లేదు వాడికి. కల్మషం లేని మనసు. ఆ వయసు ఎటువంటి వయసు అంట చెప్పండి, ఎటువంటి వయసు అంట. నువ్వు వైరస్ గురించి ఎన్నిసార్లు అయినా చెప్పు, ఏది భయపడ్డు. వాడు చూడు, మనం చూడు, ఇటు పెట్టుకోడు, ఎవరైనా ముట్టాలని భయపడు. వాడు అట్ట కాదు, ఎవరి మీదనే దుక్కుతాడు, ఎవరి మీదనే ఎక్కుతాడు. వాళ్ళకి ప్రమాదం రాదు. పరిశోధకులు ఏమన్నారు తెలిసిన, వైరస్ వలన పిల్లలకి ఏ ప్రమాదం లేదట, ఒక్క 60 సంవత్సరం దాటిన వాళ్ళే. ఎందుకంటే 60 సంవత్సరం దాటిన వాళ్ళకు ఒక బుద్ధి ఉంటుంది. ఏ బుద్ధి ఉంటుంది? పిల్లలు మనసు చూడండి, ఆయన ఫేస్ చూడండి ఎంత కలగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏ చెడు ఒకసారి లేపు నిలబెట్టము. మీరిద్దరు నిలబడు. అటు నవ్వుతూ ఉంటాడు, నన్ను చూసి నవ్వుతాడు. వాడికంటే భాస్కరరావు కొడుకుని చూసారో లేదో, వాడు చెట్ల కూర్చొని నన్ను ఇటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. ఇట్లా అంటే చెట్ల నేను దింపుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ వయసులో కల్మషం ఉండదు, చెడు ఉండదు. వాళ్ళు మీరిద్దరు ఒకసారి తింది, ఆమె ఫేస్ చూడు, ప్రపంచ బాధలన్నీ ఆమె లోపలనే ఉంది. ఆ వయసు పిల్లల ముఖంలో చూడు, కళ ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ ఆల్రెడీ ఇక్కడ. వాడి ముఖంలో చూడు, ఏ కల్మషం లేదు, హ్యాపీగా ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే ఒక వయస్సు వరకు ఏ చెడు ఉండదు వారికి. ఒక వయస్సు దాటే కొలది అన్నీ స్టార్ట్ అవుతుంది. నా మాట అర్థమవుతుందా మీకు? పిల్లల మనసులో చెడు ఉండదండి. అందుకోసం వాళ్ళు ఎట్లా ఉంటారంటే చాలా హ్యాపీగా ఉంటారు. చాలా 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 హ్యాపీగా ఉంటారు. పిల్లల మనసులో చెడు ఉండదు. అందువల్ల వాళ్ళ ఫేస్ చూడండి చాలా హ్యాపీగా. మీరు ఎప్పుడైనా తల్లిదండ్రులు చెప్తున్నాను, పిల్లలు డల్ అవుతున్నారంటే వెంటనే అర్థం చేసుకోండి, వాళ్ళకి రోగం కాదు ప్రాబ్లము, వాళ్ళు ఎక్కడో చిక్కుకున్నారు. తల్లిదండ్రులకు మరలా నేను చెప్తున్నాను, మీ పిల్లలు డల్గా ఉంటున్నారంటే దయచేసి వారిలో ఏదో రోగం ఉందని అనుకోవద్దు. వారిని పట్టి పీడించేది రోగం కాదు, ఖచ్చితంగా వారు ఎక్కడో ఒక చోట బలంగా చిక్కుకొని ఉన్నారు. దాంట్లో నుండి బయటపడలేక ఏమవుతుందో అన్న భయంతో వాళ్ళు సైలెంట్గా ఉంటారు. చాలా డేంజర్ సైలెంట్గా ఉండేవాళ్ళు. వాళ్ళని గమనించి పెట్టండి. నేను అదే చెప్తున్నాను ఫాస్ట్గా. వాళ్ళు నైట్లో నిద్రపోతున్నారా, ఫోన్లో మాట్లాడుతున్నారా మీరు కనిపెట్టండి. తల్లిదండ్రులకు నేను చెప్పేది అది. వాళ్ళు మీరు అలాగనే సైలెంట్గా వదిలేరనుకోండి, ప్రమాదం కొంచెం ఉంది. వాళ్ళకి తెలియదు. పసిపిల్లలకి పెంట స్వీట్కి తేడా తెలియదు, ఏదైనా పట్టుకుంటారు చూడు. సో తల్లిదండ్రులుగా మనమే దీన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి మీ అబ్బాయి ఒక రకంగా డల్ అవుతున్నాడంటే వెంటనే ఏదో జబ్బు వస్తుంది, ఏదో అనారోగ్యం అట్లా చెప్పొద్దు. చెడు ఏదో ఒక చెడు ఎక్కడో ఒక వైరస్ లాగా వాడిని అంటుకుంది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. ఏ తప్పులో చిక్కుకొనని వారి ముఖంలో కళ ఉంటుంది, ధైర్యం ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు కల్మషం లేకుండా బాబులాగా ఉంటారు.
కానీ ఎవరు ఎక్కడ చిక్కుకున్నారో వాళ్ళ ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. నేను గ్యారెంటీగా చెప్పగలను, నేను పాస్టర్నండి, నాకు ఎవరైనా చెప్తారు. నేను ఇక్కడ కూర్చున్న అబ్బాయిలో ఎవరు ఎక్కడ చిక్కుకున్నారు ఈజీగా నేను చెప్పగలను. మీరు అనుకోవడం తెలియదని పొరపాటు అది. నేను పాస్టర్ను, 100 మందితో నాకు సహవాసం. సో ఎప్పుడు చెడు ఒక మనిషిలో ఎంటర్ అవుతుందో వాడు డల్ అయిపోతాడు, వాడు పీనికిలా తయారవుతాడు, వాడు ఎవరితో మాట్లాడు, ఒంటరిగా ఉంటాడు. ఇది సైకాలజికల్ అన్నమాట. వాడు ఒంటరిగా గడుపుతారు. ఎప్పుడైనా నువ్వు ఒక మగపిల్లాడు ఒక అమ్మాయి కానీ ఒంటరిగా గడిపాడంటే ఖచ్చితంగా ఎక్కడో చిక్కాడని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు సూచన. మా ప్రభు యేసు ప్రభులాగా ఒంటరిగా ప్రార్థన చేస్తా అత్యంత నాకు చెప్పవద్దు. ఎక్కడో చెడు ఎంటర్ అయింది. సో ప్రభు చెప్పాడు మొత్తం 13 చెడు. ఎన్ని చెడు అంటే చెప్పండి. ఈ 13 చెడు లోపల ఉంటుందని బయట కనబడదు. దాని ప్రభావం వలన, నన్ను చూడండి, దాని ప్రభావం వలన మనిషి కృంగిపోతాడు, దాని ప్రభావం వలన మనిషి డల్ అయిపోతాడు, దాని ప్రభావం వలన వాడు ఆరోగ్యం దెబ్బతింటది, దాని ప్రభావం వలన వాడు ఈజీగా పతనం అవుతాడు. కానీ ఎప్పుడు ఆ చెడును వాడు దేవునికి భయపడి వదిలేస్తాడో, నేను చెప్తున్నాను, ఆ రోజు నుంచి వాడి శరీరంలో ఆరోగ్యం మొదలవుతుందండి. వాడు ఆరోగ్యంగా ఉంటాడు అప్పటి నుంచి. బైబిల్ అదే అంటుంది చూడండి, ఎప్పుడు వాడు చెడును విడిచిపెట్టునో బైబిల్ ఏమంటుంది, అప్పుడు వాడి దేహమునకు ఏం కలుగును? చెప్పండి, ఏం కలుగును? నీ శరీరానికి ఆరోగ్యం కలగాలంటే చెడును విడిచిపెట్టు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు ఏం కలుగును? సత్తువ. చెప్పండి, నీ ఎముకలకు పుష్టి కలుగును. అంటే నీ యొక్క బోన్స్ ఉంది చూసారా, దానికి కాల్షియం ఏర్పడుతుంది, బలం ఏర్పడుతుంది. నీ ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటే నువ్వు ఏ పనైనా చేయగలవు. ఏంటంటే స్ట్రెంత్ లేదు, ఎముకలకు బలం లేదు. ఎందుకంటే నీ శరీరం నలిగిపోతుంది. నీ శరీరాన్ని నువ్వే చంపుకుంటున్న చెడు పని చేసి. చెడు వలన చెడును విడిచిపెట్టు దేవునికి భయపడి. అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది, నీ ఎముకలకు శత్తువ ఏం కలుగుతుందంటే చెప్పండి, స్ట్రెంత్ అన్నమాట. ఇది మొదటి లాభం. ప్రభునందు భయము భక్తి కలుగుట వలన మన దేహానికి ఆరోగ్యం కలుగుతుంది, మన ఎముకలకు శత్తువ కలుగుతుంది. అది కూడా ఎప్పుడు? చెడుతనమును విడిచిపెట్టినప్పుడు.